ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయం చూద్దానండి. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 4వ మాట కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 6వ వచనం. చాలు చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? వారు గుంపు కూడి, అంతేనా? క్షమించండి, అది కాదు, చదవండి మీరు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. అది కాబట్టి ఆయన రమ్మన్న స్థానానికి ఎక్కకపోతే, ఆయన పిలిచిన పిలుపుకు మనం లోబడకపోతే, ఆయన ఏదైతే పిలుస్తూ వస్తున్నాడో ఆ పిలుపుకు మనం లోబడకపోతే బైబిల్ ఏమందో తెలుసా? ఇక్కడ రాయబడిన మాట సాయంకాలం అది కోయబడి, అది ఎలా ఉంటామండి? సాయంకాలానికల్లా కొయ్యబడతాం అక్క. మొదట ఏం జరుగుతుంది? కొయ్యబడి వాడబారతాం. ఇక కొయ్యబడిన తర్వాత వాడిపోకుండా ప్రకాశిస్తామా? కొయ్యబడిన తర్వాత ఇక చిగురించేది ఉండదు. ఒక మనిషి లోకం విడిచిపెట్టిన తర్వాత మరలా మనిషి బ్రతికి చక్కగా జీవాయువు కలిగి జీవిస్తూ ఉంటాడా? లేదు. కొయ్యబడిన తర్వాత అది వాడిపోవటమే. ఏమంటారంటే, ఆయన ఒక ద్రాక్ష తోట వేసాడు. ఆ ద్రాక్ష తోటలో శ్రేష్టకరమైన విత్తనాలు నాటాడు. మంచి ద్రాక్షలు నాటాడు. నాటి మంచి ఎరువేసాడు. మంచిగా నీరు పెట్టాడు. శ్రేష్టకరమైన వాటరు, శ్రేష్టకరమైన ఎరువు అంతా చేసాడు. మంచిగా ఫలించింది. కాయలు చూడగా దగ్గరకు తీసుకుని ముద్దు ఆడేలాగా ఉంటాయి. ఎలా ఉండేయండి? దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునేలాగా ఉండే. అంత చూడముచ్చటగా ఉండే, ఎంతో రమ్యముగా ఉండే. ఆ తోటమాలి అనుకున్నాడు, బా ఇటువంటి కాయలు మరి ఎక్కడా కూడా ఫలించలా, ఎంత బాగుండేయో అని కోత కాలానికి ముంగటో కోత కోసే సమయంలో వెళ్ళి ఆ కాయల్ని తెంపుకొని తిన్నాడు. ఒక కాయ ఇక మొదలవుతుంది. ఏమన్నాడు? తూ అంటున్నాడు. ఏంది తూ అంటున్నాడంటే, ఆ కాయ కారు ద్రాక్షగా మార్చబడింది. ఆయన ఎదురు చూసిన కాయలు వేరు, అవి శ్రేష్టకరమైనగా మధురమైనటువంటి ద్రాక్ష కాయలు ఉండాలని ఎదురు చూశాడు. కానీ ఆ కాయ నోట్లోకి వెళ్ళగా అసహించుకునేలాగా ఉంది. ఎలా ఉందండి? తూ అని బయటకు ఊసేసేలాగుంది. దాన్నే ప్రాటంగా రాబడుతూ వచ్చింది. ఒక సంఘంతో చెబుతాడు, నా నోటి నుండి ఉమ్మి వేయబడక మునిపే, నా నోటి నుండి ఉమ్మి వేయబడుతుంది అన్నాడు. ఎందుకు వేస్తున్నాడు? సరైనది లేదు కాబట్టి జీవితం. ప్రియులారా, కారు ద్రాక్షలు కాయటం అన్నది ఆయనకి ఇష్టం లేదు. అవి ఎలా ఉండాలనుకున్నాడు చెప్పండి? 1 స్టార్ట్ చేసాం, 1:30 అయిపోయింది, త్వరగా ముగిచ్చేద్దాం. కానీ ఆయన ఎలాంటి ద్రాక్షాలు కావాలని ఎదురు చూశాడు? మంచి ద్రాక్షాలు కావాలని ఎదురు చూశాడు. శ్రేష్టకరమైన ద్రాక్షాలు, మధురమైన ద్రాక్షాలు కావాలని ఎదురు చూశాడు. పంటకాలంలో, కోతకాలంలో కాయలు రుచి చూడగా అవి కారు ద్రాక్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కారు ద్రాక్షాలకు ఏం జరుగుతుంది చెప్పండి? కారు ద్రాక్షాలకు ఏం జరుగుతుందండి? ఎన్నో మాట ఇది? 4. ఈ కారు ద్రాక్షాలు సాయంత్రానికి కొయ్యబడినప్పుడు చేదుగా ఉన్నాయి. ఇక ప్రయోజనం లేదు. నేను ఎంత చేశాను, దీనికి నీరు పెట్టాను, ఎరువేశాను, మంచిగా కాపలా కాస్తూ వచ్చాను, ఎవడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు కానీ కాపాడుతూ వచ్చేది. ఇంతగా నేను కాపాడుతూ వస్తే దాని స్వభావం చూడగా చివరికి ఎట్ట మొలిసిందండి? కారు ద్రాక్షాలు. దివారాత్రములు కాపాడిన ప్రయాసం వ్యర్థమైపోయింది. మంచి ఎరువు వేసాడు, ఆ ఎరువు వ్యర్థమైపోయింది. మంచి నీరు పెట్టాడు, ఆ నీరు అర్థమైపోయింది. ఏ భూమి మీద అయితే పంట పండిందో ఆ భూమి కూడా ఆ సమయానికి సమయం అంతా కూడా వ్యర్థమైపోయింది. ఆ భూమి సమయం కూడా
ఎంత సమయం ఇంతగా వ్యర్థపరుస్తూ వచ్చినాయి ఆ కారు ద్రాక్షాలు. అందుకే సాయంత్రానికి కోసివేయబడి బయటికి పడవేయబడుతున్నాయి. ఇక ఈ భూమి మీద ఉండటానికి వాటికి అధికారం లేదని. మరొక కోణంలో చూసినట్టయితే ఒక చెట్టు కనపడుతూ వస్తుంది వనంలో. యేసు ప్రభువు చూస్తూ వచ్చాడు. అంజూరపు చెట్టేనా? చూసేమంటాడు, ఇది ఎంతకాలమైన కాయలు కాయకుండా ఉండిద్ది, ఇది ఎంతకాలమైన కాయలు కాయకుండా ఉండిద్ది, దాన్ని తీసి పెరికి వేయమంటాడు. ఒక ఉపమానం చెబుతూ వస్తాడు. తోటమాల అంటాడు, అయ్యా ఈ సంవత్సరమైనది కాయలు కాసేదేమో, మంచి ఎరువు వేస్తుంది, దాన్ని ఉంచి ఆ చెట్టుని, ఫలించని చెట్టుని తీసివేసి పక్కన పడేయడానికి ఇష్టపడుతున్నాడు. ఫలించిన అది పనికిరానిదిగా ఉన్న చెట్టును కూడా తీసి పాడేయడానికి, ఆ కాయలు కూడా తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఎప్పటికైనా మధురమైన జీవితమే క్రైస్తవ జీవితానికి శ్రేష్టకరమైన. అయితే ఇక్కడ ఆయన ఏం చేయబోతున్నాడండి చెప్పండి? సాయంకాలం కోయబడి ఏం చేయబడుతున్నాయి? వాడబారినవిగా, అంటే పనికి రానివిగా ఉంటున్నాయి. పనికి రానిగా. ఎప్పుడైనా టమాటాలు ఎండిపోయిన టమాటాలు మనం తింటామా? ఎండిపోయిన బెండకాయలు తింటామా? ముదిరి బెండకాయలే తింటాం. ఎండిపోయిన బెండకాయలు ఏం తింటాం? ఇంకా ఎండిపోయిన వంకాయలు తింటామా? ఎండిపోయిన ఆకుకూరలు తింటాం కనీసం. ఎందుకు తినాం? అవి ఎండిపోయింది కాబట్టి. ఒక ఎండిపోయిన ఆహారపు వస్తువులే మనం తిననప్పుడు ఎండిపోయిన క్రైస్తవ జీవితం కలిగిన క్రైస్తవుడు ప్రభువు పిలిచినప్పుడు ఎలా ఎక్కిపోతాడు? అర్థమవుతుందండి? ఒక ఎండిపోయినటువంటి మనం భుజించే ఆహారపు కూరగాయలే మనం తినడానికి ఇష్టపడినప్పుడు ఒక క్రైస్తవుడు ఎలా ఎండిపోయిన జీవితం కొయ్యబడిన వాడికి ఉండి పనికిరాని వాడికి ఉన్నప్పుడు, కొయ్యబడిన జీవితంలో లోపాలు బలహీనతలు బట్టి కొయ్యబడినప్పుడు ఆ వ్యక్తి ప్రభు పిలిచినప్పుడు ఎలా ప్రభు దగ్గరికి ఎక్కిపోతాడు? అసంభవం. అయితే గమనించాలా? ఏమని గమనించాలి? ప్రభా, నేను సాయంత్రానికి కొయ్యబడి ఎండిపోయేలాగుంటే నన్ను సరిచేయి. సాయంత్రానికి కొయ్యబడి ఎండబడే వారికి ఉంటే సరిచే ప్రభా. అలా వద్దు. గోధుమలు కోసాడు. గోధుమలు ఏముండే? గురుగులు ఉన్నాయి. కోసిన తర్వాత ఏమైంది? గురుగులు వేరు చేయబడింది. గురుగులు ఎక్కడికి వెళ్ళి ఒక చోటకు పోగు చేయబడి కాల్చివేయబడుతూ వస్తున్నాయి. గురుగులు కాల్చివేయబడుతున్నాయి. గోధుమలు ఎక్కడ ఉండే? శుభ్రం చేయబడి మంచిగా నీట్గా శుభ్రపరచబడి ఎక్కడుండే గురుగులు? కొట్లలో చక్కగా కొద్దిగా వేసుకొని చేసి కొట్లలో చక్కగా దాచబడి ఉండే. ఎండ వస్తుంది మీరు కొద్ది సైడ్ జరగండి. కాబట్టి అంత చక్కగా కొట్లలో దాచబట్టడానికి గురుగులకి కారణం ఏంటి? అవి దేవుని ద్వారా విత్తబడి మంచి ఫలాలు ఫలించింది, మంచిగా ఫలించినాయి. క్షమించండి, గురుగులు మంచిగా ఉండకపోవడం కారణం ఏంటంటే అది దుష్టుడి ద్వారా జల్లబడి దుష్టుని ద్వారా వేయబడుతూ వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని ద్వారా విత్తబడిన వారుగా, దేవుని ద్వారా కొయ్యబడిన వారుగా ఉంటామో అప్పుడు మంచి కొట్లలో మనం దాచబడతాం. గురుగులు వలె ఉంటే కొయ్యబడతాం, కానీ ఒకరోజు ఏం జరిగింది? ఎండిపోతాం. ఎండిపోయే జీవితం, పనికి రాకుండా పోయే జీవితం. ఒకరోజు కోతకాలం అనేది బైబిల్లో ఉంది. మత్తయి సువార్త మనం చూసినట్టే ఆయన చేతిలో ఉందని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాయబడుతూ వస్తుంది. 3వ అధ్యాయం అనుకుంటా. ఆయన చేతిలో ఉంది. ఎందుకు? కోత పోయటానికి సిద్ధంగా ఉంటాడంట. వరి పంట చేసిన వాళ్ళు మన మందిరంలో చాలా మంది ఉంటారు. కిరాణా సామాన్ అమ్మేవాడు కాదు, వరి పంట కోసేవాడు. వరి పంట కోసేటప్పుడు ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, ఆటోమేటిక్గా అవే శుభ్రం చేసి మన దగ్గర తీసుకొచ్చేస్తున్నాయి. మనం రోడ్డు మీద ఎండబెట్టుకుని కొన్ని రోజులకి అమ్మేస్తున్నాం. పూర్వ దినాలు ఎలా ఉండి ఆ వరిని కోసేవారు. కోసిన వరిని అసలు ఆరంభంలో అయితే కట్ల కట్టి చేతులతో ఒక బల్ల పెట్టి బల్ల మీద కొడతా ఉండేవాళ్ళు. మీకు తెలుసో లేదో, మా చిన్న వయసులో చూసాం. మీరంటే అవనస్తులు కాబట్టి మీరు చూసారు లేదో. మా చిన్న వయసులో ఏం చేసేవాళ్ళు? వరిని కోసి ఆ వరితోనే కట్లు కోసం కొంత వరిని కోసేవాళ్ళు మొదట. తర్వాత కట్లన్నీ ముడేసి తర్వాత ఆ వరికి కొంత కోసిన వరికి ఏం చేసేవాళ్ళు? చక్కగా కట్టి బల్ల మీద కొడతా ఉండేవాళ్ళు. పెద్ద బల్ల వేసి కొడతా ఉండేవాళ్ళు.
మినుములు పెసలను ఎట్ట తీసేవాళ్ళు అయ్యానో తెలుసా? ఏం తెలుసు ఏమ్మా, యూట్యూబ్ చూస్తాను తప్ప ఏం తెలుసు? మినుములు పెసలు అయితే నేను కూడా చేసే వ్యవసాయం, నాకు తెలుసు కాబట్టి చూశాను కాబట్టి చెబుతున్నా. నా చిన్న వయసు సంగతి, మీ చిన్న వయసు సంగతి కాదు. ఏం చేసే చాలా పొలం ఉంది, వ్యవసాయం చేసేవాళ్ళు మా తాత దగ్గర ఉన్నప్పుడు. మినుములు అన్ని పెసలు కానీ ఒక ఇట్లా పరదాల్లో తీసుకొచ్చి ఒక చోట పెట్టి మధ్యలో ఒక పుల్ల నాటేవాళ్ళం, కట్టి, పెద్ద కట్టి నాటి. ఏం చేసేవాళ్ళం అంటే దానికి ఒక తాడు కట్టి 4-5 గేదెల్ని కట్టి ఒకే లైన్లో కట్టి ఏం చేసేవాళ్ళం, వాటి మూతికి ఇవంటారు ఏదంటే చిక్కం, సరే ఇక్కడ చిక్కం అంటారు, అక్కడ ఏదో అంటారు మర్చిపోయా, పెట్టారు చిక్కాలు పెట్టి వాటిని తోలుతా ఉండేవాళ్ళం. అవి తినడానికి ఉండేది కాదు, తిరుగుతూ ఉండటమే. తిరుగుతూ ఉంటే సాయంత్రం కొంచెంసేపటికి తిరగేస్తూ ఉండేవాళ్ళం. తిరగేసిన తర్వాత ఎప్పుడుకో మనశ్శాంతిగా నెమ్మది వచ్చి ఓకే నలిగినీరు అనుకుంటే వాటిని బయటికి పంపించేసి ఏం చేసేవాళ్ళం, వాటిని అన్నిటి దులిపేసేసి ఆ దులిపినాటిని పక్కన పడేసేవాళ్ళం. ఇట్లా మినుములు పెసలు వ్యవసాయం కానీ ఒడ్లు వ్యవసాయం అయితే ఇట్లా కొట్టి అలా చేసేవాళ్ళు. రాను కొంతకాలానికి టెక్నాలజీ మారటం ద్వారా ట్రాక్టర్లు దొక్కుతూ ఉండేది. ట్రాక్టర్లో వరిని దొక్కుతూ ఉండేప్పుడు ఆ వరి అంతా కూడా ఒక చోట పెట్టుకునేవాడు. ఏం చేసేవాళ్ళు అంటే ట్రాక్టర్లో ఫ్యాన్లు ఉండే. ఆ దినాల్లో నా చిన్న వయసులో ఫ్యాన్లు లేవు, కానీ ఏముండే అంటే ఆ బల్లలు ఉండేవి చూసారు, ఆ బల్ల మీదకి ఎక్కి పెద్దవి ఉండే, ఆ బల్ల మీదకి ఎక్కి పోత పోస్తూ ఉండేవాడు. ఇవి తీసుకుని ఇట్లా పోస్తూ ఉంటే ఆ చెత్త చెదారం పనికి మాలింది అంతా కూడా కొట్టుకుపోయేది. ఆ పనికొచ్చినటువంటి విత్తనాలు ఉండే చూసారా, ఆ వడ్లు, అవి మాత్రం సోడబడి పనికిరాని అన్నీ వెళ్ళిపోయి దూరంగా పడుతుండే. మళ్ళీ పనికిరాని వాటిలో కొంత మేరకు ముందరకు వచ్చి మళ్ళీ ఏం చేసేవాడు, అంతా భోజనం చేసి మళ్ళీ ఇచ్చేవాడు. ఎందుకు, పొరపాటున ఏమన్నా దాంట్లోకి వెళ్ళి ఉంటాయని. మళ్ళీ అవి కూడా పోతారు, కొన్ని పడతా ఉండే, కొన్ని పోతా ఉండే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన పోత పోసినప్పుడు నిలబడే విత్తనం ఏదో కొట్టుకుపోయే విత్తనం ఏదో ఆ మహోన్నతుడి తప్పక ఎవరో తెలీదు. నిలబడే విత్తనం ఏదో కొట్టుకుపోయే విత్తనాలేవో. అందుకే చెప్తుంది ప్రియమైన దేవుడు, ఎన్నో మాట ఇది 4. సాయంకాలమునకు కొయ్యబడిన తర్వాత బహుశా ఆయన పోత పోస్తే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. కొట్టుకుపోయే విత్తనం వలె ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కొట్టుకుపోయే విత్తనం లాగా ఉండకూడదు. అందుకే ఆ జీవితం మనలో ఉంటే సరి చేసుకోవాలి. ఆ యొక్క కొట్టుకుపోయేటటువంటి బలహీనత మనలో ఉంటే సరి చేసుకోవాలి. ఒకరోజు నువ్వు కొయ్యబడుతున్నావు, కొట్టుకుపోకూడదు, వాడిపోకూడదు. గోధుమలు కొట్లో పోసిన ఎలా ఉంటున్నాయండి, చూడముచ్చటకుంటాయి గోధుమలు. దాని యొక్క చెట్టు నుండి వేరు చేసిన తర్వాత గోధుమలు ఎలా ఉంటాయి, మొక్క నుండి వేరు చేసిన తర్వాత గోధుమల కలర్ ఏంటి, గోల్డ్. గోధుమ కలర్ కదక్క, గోధుమ కలర్ ఏంటంటే గోల్డ్ కలర్ గోధుమలకు ఉంది. దాని స్వరూపం అనేది పోగొట్టుకునిద్దా? చెట్టు నుండి మొక్క నుండి వేరు చేసిన దాని స్వరూపం అనేది పోగొట్టుకోదు. ఎందుకంటే ఆ స్వరూపం ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండిద్ది కదా. మరి అంత స్వరూపాన్ని దేవుడు సృష్టించిన ఒక సృష్టిలో ఉన్న గోధుమే తన స్వరూపాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుని వనంలో గోధుమల వలె ఉండ మనం మన స్వరూపాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా? మనం కొయ్యబడి బయట పడవేయబడి ఎండిపోతే వాడిపోతే మన స్వరూపాన్ని పోగొట్టుకున్నట్టు. ఈ బల దగ్గరికి వచ్చిన మనం ఎక్కడైతే మనం ఎండిపోతున్నామో, వాడిపోయి ఎండిపోయిన అనుబంధం సరి చేసుకోవాలి. లేకపోతే ఆయన ఎక్కి రమ్మన్న స్థానానికి నువ్వు ఎక్కలేవు. నీవైనా నేనైనా వాడబారిన స్థితి ఉండా, ఎండిపోయిన స్థితి ఉండా, పనికిమాలిన స్థితి ఉండా, పనికిరాని స్థితి ఉండా, ఆయన ఎక్కమన్న స్థానానికి మనం ఎక్కలేం. అలా ఎక్కాలంటే ఆ వాడబడిపోయిన దాన్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఎండిన ఎడారిలో నదులను ప్రవహింపజేయగలిగిన వాడు, ఎండిపోయిన నీ నా జీవితానికి జీవాన్ని ఇవ్వగలిగిన వాడైనా, ఆ జీవం నీలో నాలో ఉండాలంటే ఎండిపోయి వాడిపోయిన జీవితం ప్రభు బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకుని జీవాన్ని పొందుకోవాలి. అప్పుడే ఆయన ఎక్కమన్న స్థానానికి ఎక్కేద్దాం. ఎన్నో మాట ఇది? 4. 1:38 అయింది, ముగిద్దాం రండి. 5వ మాట, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ గ్రంథిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి.
మా దోషములు నీవు నీ ఎదుట నుంచు క్షమించండి 8వ వచనం అక్క అదేగా చదువుతుంది. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపను కనబడుచున్నవి, నీ ఉగ్రత భరించుచూనే మా దినములు. ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట, ఆయన ముఖ కాంతిలో మన రహస్యములు ఉన్నాయంట. ఏముండి అండి? ఆయన ముఖ కాంతిలో రహస్యములు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బల్లలో పాల్గొన్న తర్వాత తిరిగి మనం బల్ల దగ్గరికి వచ్చేంతవరకు ఎవరు చూడరు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదని చేసిన ప్రతి రహస్య పాపం ఆయన ముఖం ఎదుటుంది. ఎక్కడుందండి? ఆయన చూడండి, సరిగ్గా చదవండి అక్కడ. మా దోషములు నీవు నీ ఎదుటించుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో. అదే ఆయన తేజస్సు ఉందో చూశారు ఆయన ముఖంలో. ఆ తేజస్సులో మన పాపాలు కనపడుతున్నాయంట, రహస్య పాపాలు. మనం దేవుని చూడటానికి దేవుని దగ్గరకు వస్తున్నాం. దేవుని చూడాలని దేవుని దగ్గరకు వస్తుంటే దేవుని యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడుతున్నాయంట. ఏం కనపడుతున్నాయండి? మనమేమో దేవుని చూడటానికి వస్తున్నాం, మనమేమో దేవుని చూడాలని దేవుని దగ్గరకు వస్తున్నాం. కానీ దేవుని దగ్గరకు వస్తుంటే దేవుని లోపటి నుండి మనం దేవుని చూసినప్పుడు మనకేం కనపడుతున్నాయి? ఒక మాట చెప్పమంటారా? ఏంటి ఆ మాట అంటే? ఏముందన్నా దాన్ని కొడుతున్నా, వంట లేదు, తింటం లేదు, కూర్చొని కాసేపు వాక్యం వినిది. కాబట్టి చూడండి, అద్దం దగ్గరికి మనం వెళ్తాం. అద్దం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం కనపడుతుంది? మన ముఖం మీద మచ్చ ఎక్కడ ఉంది, బొట్టు ఎక్కడ దొరికిందని, అరే రకరకాలుగా ఉంటాయి కదా, పక్క జరిగింది, ఎటు జరిగిందని, లేదా ముక్కు మీద కానీ ముట్టులు వచ్చినాయా, బొగ్గుల మీద ముట్టులు వచ్చినాయా అని ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తాం, వాడికి తగినటువంటి మెడిసిన్ వాడటానికి. అద్దం చూసేది దేనికి? మెడిసిన్ వాడుకోవడానికి. అయితే అద్దం చూస్తాం, అద్దంలో మన రూపం ఏంటో కనపడిద్ది, మన స్వరూపం ఏంటో కనపడిద్ది. ఇక్కడ మన ముఖం ఎలా ఉందో అలా కనపడుతుంది అంతవరకే. కానీ దేవుని దగ్గరకు మనం వస్తే మనం రహస్యంగా చేసిన పాపాలన్నీ ఆయన ముఖంలో కనపడుతున్నాయి, ముఖ కాంతిలో. ఎక్కడ కనపడుతున్నాయండి? ఆయన ముఖ కాంతిలో మనం ఎవ్వరికీ తెలియకోకుండా చేసిన రహస్యమైన పాపాలు అన్నీ కూడా ఆయన ఎదురు కనపడుతున్నాయి. ఎక్కడ కనపడుతున్నాయండి? ఆయన ఎదుట. ఈ మాట చెప్పక తప్పదు. నా భార్య ఎప్పుడు అంటూ ఉండిద్ది, నువ్వు ఏదైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడయ్యా, నాకెందుకు అనేది. ఏమనిది? దేవుడు చూసుకుంటాడు ఏదైనా తప్పు చేస్తే. నేనేం చేయను, నేనేం పట్టించుకోను, దేవుడు చూసుకుంటాడు. పెద్ద సమస్య. ఆమె చూస్తే ఎట్ట కూడా సరి చేసుకోవచ్చు, దేవుడు చూస్తే ఉగ్రతే కదా, అన కదా. అయినా ఎందుకు మనం తప్పులు చేయాలా? ఎందుకు మనం పాపం చేయాలా? ఎందుకు ఈ మాట చెబుతున్నాం అంటే దేవుని ముఖ కాంతిలో మన రహస్య జీవితం కనపడుతుంది అక్కడ. నువ్వు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఫోన్ మాట్లాడు, ఒకరోజు కనపడిద్ది అది. ఎవరికి తెలియకోకుండా చెడు స్నేహం చేయి, బైక్ మీద వేరే వాళ్ళకి ఇచ్చి తిప్పు, ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉండు, ఒక రోజు ఆయన ముఖ కాంతిలో నువ్వు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు కనబడిద్ది అది ఖచ్చితంగా. దొంగతనం చేయి, కనపడిద్ది. అపవిత్రమైన జీవితం జీవించు, కనపడుతుంది. వ్యభిచరించు, కనబడుతుంది. ఏ తప్పు చేసినా రహస్యమైన పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటాం. మనం ఏ పొరపాటు చేస్తున్నా అది ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ ఆయన ముఖ కాంతిలో ఉంది. ఇప్పుడు చూడండి, ఆయన ముఖాన్ని ఎవరైనా చూడకుండా ఉంటారా? దేవుని ముఖ కాంతిని వాక్య వెలుగులైనా. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్, నా ముఖంలో నా కుటుంబం యొక్క పాపాలు కనపడుతున్నాయి అనుకో, అది నా కుటుంబీకులు వచ్చి చూడటమే కాదు, మీరు చూసినా కనపడుతుంది కదా. మరి అప్పుడు నా కుటుంబీకులే కాదు, మీరు చూసినా కనపడుతుంది కదా. మరి అంటే అర్థం ఏంటి? మన పాపములు అందరికీ కనబడతాయి అంట. అందరికి కనబడేదట ఏం చేస్తాడు? అందుకే కదా అంటాడు వాక్యంలో, రహస్యంగా చేసిన పాపాలు ఎక్కడికి వస్తున్నాయి? ఎక్కడికి వస్తున్నాయి? ఎడగక మనం రహస్యంగా చేసిన పాపాలు ఎక్కడికి వస్తున్నాయి? మిద్ది మీదకి వస్తున్నాయి, మిద్ది మీద కనపడబోతున్నాయి. మనం ఎవరికి తెలియదు, ఎవరికి కనబడుకోకుండా చేసేవాళ్ళ రహస్య పాపాలన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి? మిద్ది మీదకి వస్తున్నాయి. జాగ్రత్త.
ఎవరికి తెలీదు, ఎవరో చూడలేదు, ఎవరికి తెలీదు. నేను పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, నిష్కలంకుణ్ణి, ఏ పాపం చేయని వాడిని, సంఘంలో మందిరంలో ఎంతో యథార్థపరుడని మనం అనుకుంటున్నాం. ఒకప్పుడు మన రహస్య పాపములన్నీ కూడా ఆయన ముఖం ఎదుటుండి అని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కాదు, ఇప్పటికీ ఈ బల్ల దగ్గరికి వస్తున్న మన రహస్య పాపాలన్నీ కూడా ఆయన ముఖకాంతిలో ఉన్నాయి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు ఉన్నప్పుడు ఈ రహస్య పాపాలను పెట్టుకుని ఆయన దగ్గరికి ఎక్కిపోతాం? మీకు అర్థమవుతుందండి? ఈ రహస్య పాపాలను పెట్టుకుని ఆయన దగ్గరికి ఎట్లా ఎక్కెళ్తాం? ఎక్కిరమ్మన్నాడు. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూపిస్తే ఎక్కిరా, ఇక నువ్వు వచ్చేయి, నువ్వు తిరిగి రమ్మని ప్రభు అన్నాడు. ఒకవేళ మన ప్రాణాన్నే ప్రభు అడుగుతున్నాడు అనుకోండి, ఈ రోజు ఈ క్షణమే భయం రాసు నీ ప్రాణంలో కావాలి, తిరిగి రమ్మంటున్నాడు. ఎలా వెళ్ళగలుగుతాం? చేసిన రహస్య పాపాలు ఆయన ముఖంలో కనపడుతున్నప్పుడు, చేసిన రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో ఉన్నప్పుడు, ఆ ముఖకాంతిలో ఆయన ముఖకాంతిలో రహస్య పాపాలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్తాం? వెళ్ళే ధైర్యం ఉండిద్దా? ఉండదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే ఆయన ఎదుటుండే రహస్య పాపంలో ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. దావీదురాజు అదే చేస్తాడు. దావీదురాజు యొక్క జీవితంలో అదే చేస్తాడు. దావీదురాజు తన రహస్య పాపాలన్నీ, బెత్షెబాతో తాను చేసిన రహస్య పాపం, ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదు అనుకున్న రహస్య పాపం, బెత్షెబాతో దావీదు చేసినటువంటి రహస్య పాపాన్ని దావీదురాజు ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నీ ముఖకాంతిలో ఆ రహస్య పాపం ఉంది, ఆ పాపాలు ఉండే, క్షమించు ప్రభువా. ఎవరో చూడలా, మరి ఎవరు చూశారు? ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. మనం చేసే తప్పు, మనం చేసే పాపాలు ఎవరో చూడరు అని అనుకుంటున్నాం, కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. మనం ఏం చేయాలి? మన రహస్య పాపాలని సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకోలేనప్పుడు, ఆయన ముఖకాంతిలో రహస్య పాపాలు ఉన్నప్పుడు, బహుశా నిన్నో నన్ను తిరిగి రమ్మన్నప్పుడు వెళ్తే ఆ రహస్య పాపాలు దేవునికి మనకి అడ్డుగోడగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఆపేస్తాయి. ఇంత క్రైస్తవ జీవితాన్ని, ఇంత విశ్వాస జీవితాన్ని జీవించి, ఇంతగా దేవుని ఆత్మీయంగా జీవించినంత జీవితాన్ని జీవించి, చివరికి దేవునికి మనకి మధ్యలో మన రహస్య పాపాలు అడ్డు వస్తే, ఆయన పిలిచినప్పుడు అడ్డుగొండ పాపాలు దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా అడ్డగిస్తుంటే, ఆ రోజు నీకు అర్థమైంది ఈ వర్తమానం. ఈరోజు అర్థం కాదు. ఈరోజు ఎప్పుడు ముగిచ్చేస్తాడని ఎదురు చూడవచ్చు నువ్వు. ఈరోజు నీకు అర్థం కాదు. ఒక రోజు ఆయన పిలిచినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా ఈ యొక్క రహస్య పాపం ఆయనకి నీకు మధ్యలో అడ్డుగా ఉండి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా అడ్డగిస్తున్నప్పుడు, ఆ రోజు తెలిసిద్ది, అయ్యా, ఈ రహస్య పాపాలు ఆ భూమి మీద ఒప్పుకున్నట్టయితే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేవాడిని కదా. అర్థమవుతుందండి? ఒక రోజు నీకు ఆ రహస్య పాపాలు నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డగించక మునిపే, ఇప్పుడే ఆ రహస్య పాపాలు బల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే, ఆ రహస్య పాపాలను తీసివేయడం కొరకే మనిషి కుమారుడికి లోకానికి వచ్చి మన కొరకే కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆ రహస్య పాపాలను ఇప్పుడు ఒప్పుకుంటేనే జీవితం మార్చబడింది. ఎల్ షద్దై ప్రార్థన మందిరంలో నుండి రహస్య పాపాలు తొలగించబడిన పరిశుద్ధుడిగా బయటికి వెళ్తావు నువ్వు, లేకపోతే నష్టపోతాం. ఎన్నమాట ఇది? 6 విషయం చూద్దానండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 9వ వచనం. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకొందుము. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 9వ వచనం. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములు గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుంది. చూడండి ప్రియులారా, ఆయన ఉగ్రతను భరించుచూనే మన దినములు ఏం చేస్తున్నాం? ఆయన ఉగ్రతను భరించుచూనే మన దినములు ఏమవుతున్నాయి? గడుపుతున్నామంట. ఎంతకాలమని జీవితం? ఆయన ఉగ్రతను భరించుచూనే ఎంతకాలమని జీవితాన్ని గడుపుతావు? ఆయన ఉగ్రతను భరించుచూనే ఎంతకాలమని లోకాన్ని ముగిస్తావు? అంటే నువ్వు లోకాన్ని ముగించినా ఆయన ఉగ్రత నీ మీద ఉంటుందని అర్థం. చూడండి, కీర్తనకారుడు ఏమంటాడు? మోషే ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? అయ్యా, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములు ఏం చేశాం? ఇంకెందుకండి అర్థం లేని జీవితం? దేవుని ఉగ్రత భరించుచూనే జీవితం మొత్తం గడిపిన తర్వాత ఇంకా ప్రయోజనం ఏముంది?
దేవుని ఉగ్రతను భరిస్తున్నామంటే ఏదో దేవుని దృష్టిలో తప్పు చేసామనే కదా. ఆ తప్పు చేయబట్టే కదా, దేవుని దృష్టిలో తప్పు చేయబట్టే కదా మనం దేవుని ఉగ్రతను భరిస్తుంది. ఎంతగా దేవుని ఉగ్రతను భరిస్తున్నామంటే భరించలేనంతగా జీవితకాలం అంతా దేవుని ఉగ్రతను భరిస్తున్నామంట. ఈ జీవితకాలం మొత్తం దేవుని ఉగ్రతను భరించినా ఇంకా ప్రయోజనం ఏముంది నీకు? అసలు ఎందుకు దేవుని ఉగ్రతని జీవితకాలం అంతా భరిస్తున్నావు? అది సరి చేసుకోవాలి. ఎందుకు ఈ జీవితకాలం అంతా దేవుని ఉగ్రతను మనం భరిస్తున్నాం? దానికి కారణాలు ఏంటి? ఏం పొరపాట్లు ఉన్నాయి మనలో, ఏ లోపాలు ఉన్నాయి మనలో, ఏ అవిధేయతలు ఉన్నాయి మనలో, ఏ బలహీనతలు ఉన్నాయి మనలో, అవి సరి చేసుకోవాలి. మనం ఆయన దగ్గరికి ఎక్కిపోవాలంటే జీవితకాలం అంతయు కూడా ఏం చేస్తున్నాము? ఆయన ఉగ్రతను భరించుచూ ఉండి ఈ లోకం విడిచిపెడితే ప్రయోజనం ఏమని చెప్పండి? ఆయన ఉగ్రతను భరించుచు ఈ లోకం విడిచిపెడితే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే ప్రియులారా, బైబిల్ సెలవిస్తున్న మాట, ఆయన ఉగ్రతను భరించుచునే దినములు అలా గడపొద్దు. ఎవరైనా దేవుని ఉగ్రతను భరిస్తూ ఈ లోకాన్ని గడుపుతుంటే బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకో. ఈ బల్ల దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 రాయబడుతూ వచ్చింది, ఆయన రక్తం వల్ల మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి మనము తప్పించబడుతున్నాం. యేసు ప్రభు రక్తం దగ్గరికి వచ్చింది, ఆయన దేహం దగ్గరికి రండి, ఆయన రక్తం దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో ప్రభా, నీ ఉగ్రతని నేను భరించుచూనే నా దినములు, నా రోజులు ముగిస్తున్నా, నా దినములు గడిపి తిని ఈ భయంకరమైనటువంటి ఉగ్రతతోనే నా దినములు నేను గడుపుతూ వస్తున్నా. ఈ ఉగ్రతకి కారణం ఏంటి? ఈ భయంకరమైన ఉగ్రతకి కారణాలు ఏంటో ప్రభు, నాలో లోపాలు ఉండే సరిచే. యేసయ్యా, నాలో ఉండే ఈ లోపాన్ని సరిచే, నాలో ఉండే బలహీనతలు సరిచే. ఈ లోపాల వల్ల ప్రభా నా జీవితం మొత్తం నీ ఉగ్రత నేను భరించుతూనే ఉంటున్నాను. నా జీవిత కాలం అంతే ఉగ్రతతోనే నేను జీవిస్తూ వస్తున్నాను. ఈ ఉగ్రతను తీసివే ప్రభు, నేను చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. 7వ మాట చూద్దారండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 9వ వచనం. అది చివరగా, నిట్టూర్పులు విడుచుచు జీవిత కాలము ఏం చేస్తున్నావు? చదవండి అక్కడ. జరుపుకుందాం అంటే అర్థం ఏంటో తెలుసా? మా జీవిత కాలం గడిపితిమి, లేదా ఇంకా చెప్పాలంటే గడిచిపోతున్నామని అర్థం. నిట్టూర్పులు విడుచుచు జీవితకాలం అంతే గడిచిపోతుందంట. ఇంకా చెప్పాలంటే నిట్టూర్పు విడిచినట్టే మా జీవితకాలం అంతే గడిచిపోతుందని అర్థం. ప్రియులారా, ఎంతకాలమని నిట్టూర్పులు విడుస్తావు? కన్నీరు ఎంతకాలమని కారుస్తూ ఉంటావు? ఎంతకాలమని మన జీవితం ఇలా నిట్టూర్పులు ఉంటాయి? చెప్పండి, ఎంతకాలమని? ఈ జీవితాన్ని మార్చుకోవాలి, ఈ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, ఈ ఉద్దేశాలు, ఈ ఆలోచనలు, ఈ వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కిరమ్మన్న స్థానానికి నువ్వు ఎక్కాలంటే నిట్టూర్పులు విడుచుచు ఈ లోకంలో ఈ జీవితం మొత్తం ముగిస్తే నువ్వు వెళ్ళలేవు. అర్థమవుతుందండి? ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు దుఃఖపడుతూ, ఎప్పుడు దేవుడి మీద నిందలేసుకుంటూ, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు అని అనుకుంటూ, ఎప్పటికీ నిట్టూర్పులు విడుస్తూ, ఎప్పటికీ ఏడుస్తూ ఈ లోకం విడిచిపెడితే దేవుని రాజ్యానికి మనం వెళ్ళాం. ఆయన ఎక్కిరమ్మన్న స్థానానికి మనం ఎక్కాలంటే, ఆయన ఎక్కమన్న పొజిషన్కి మనం ఎక్కాలంటే ఏం చేయాలి? మనం నిట్టూర్పులు విడుచుచూ ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డ, ముగిస్తున్నాం. జీవితం ఎలా ముగిస్తున్నావు? వర్తమానం ముగిస్తున్నాం, జీవితం ఎలా ముగిస్తున్నావు? నిట్టూర్పులు విడుచుచునే జీవితం ముగిస్తున్నావా? ఈ జీవిత కాలం అంతయు దుఃఖంతో, వేదనతో, బాధతో, బలహీనతోనే ఈ లోకం ముగిస్తున్నావా? అయితే ఆ జీవితాన్ని మార్చడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపి, నరవతారికి ఈ లోకానికి తన కుమారుని పంపి మన కొరకే కలువరిశిలో బలహీనత చేసి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన మన కొరకై, ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరం, ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయబడుతున్నటువంటి నూతన నిబంధన రక్తమని, ఏ దేహాన్ని అయితే మన కొరకు విరిచాడు, ఏ రక్తాన్ని అయితే నూతన నిబంధనగా మన కొరకై చిందిస్తూ వచ్చాడు, ఆ రక్తం, ఆ దేహం ద్వారా
మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు మనం జీవించిన జీవితం వేరు, ఇప్పటి నుండి జీవించాల్సిన జీవితం వేరు. ఇప్పటి వరకు మనం అనుకుంటాం, నేను ముగిస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను చాలా మంచిగా జీవించాను, చాలా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాను, చాలా మంచి క్రైస్తవ జీవితాన్ని, చాలా మంచి విశ్వాస జీవితాన్ని జీవించాం అనుకుంటాం. నౌ ఈరోజు గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరి, ఈ రోజు వరకు నువ్వు జీవించిన క్రైస్తవ జీవితం వేరు, అది నిట్టూర్పుతో కూడిన క్రైస్తవ జీవితం ఉంది. ఈ రోజు నుంచి జీవించాల్సిన క్రైస్తవ జీవితం వేరు, ఎక్కిపోవటానికి. అర్థమవుతుందండి? ఈ రోజు వరకు నువ్వు జీవించిన జీవితం ఏమో నిట్టూర్పుతో ఉంది, బైబిల్ అంటుంది, నా మాట కాదు. కానీ ఇప్పటి నుండి నువ్వు జీవించాల్సిన జీవితం ఏంటి? ఇక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు. పులిపేట ఎక్కి రావద్దండి మీరు. ఎక్కి రమ్మన్నాడు అంటే అందరూ పులిపేట మీదకి ఎక్కవద్దు. ఎక్కడికి ఎక్కిపోవాలా? పరలోకానికి. ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి? ప్రభు వల్ల మనకు ఎందుకు ఉందంటే సమీపంగా మనల్ని ఒక మెట్టు ఎదిగించడానికి, ఒక మెట్టు ఎక్కించడానికి, లేదా తండ్రి ఎక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు, లేదా లేఖన భాగాలు ఎక్కడికి ఎక్కమంటున్నాయో అక్కడికి ఎక్కించడానికి, మనలో ఉన్న లోపాలు తీసివేసి మనల్ని సరిచేసి ఒక మెట్టు ఎక్కించడానికి ఈ దేహం మన కొరకై విరగొట్టబడి, నలగొట్టబడి, ఆ రక్తం మన కొరకై చిందించబడింది. ఈరోజు ఒక చిన్న ప్రశ్న మన జీవితానికే పెద్ద జవాబు. చిన్న ప్రశ్న ఏంటో తెలుసా? రే సహోదరుడా, సహోదరి, ఈరోజు జీవితం ఎలా ఉంది? ప్రజెంట్ నౌ, ఇప్పుడు జీవితం ఎలా ఉంది? ప్రభు దగ్గరికి ఎక్కిపోయేటట్టు ఉందా? ఒకవేళ ఈ క్షణంలో ప్రభు పిలిచి, ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేకపోతున్నాం. ఒకరి రాకడా, ఒకరి పోకరా ఎట్లా అన్నది చెప్పలేకపోతున్నాం. ఎవరు ఏ క్షణం వరకు ఉంటారో తెలియదు. మాట్లాడే నేను, వినే మీరు. ఎప్పుడు ప్రభువు మనల్ని పిలుస్తాడో, నల్లారా తిరిగి రండి అని ఎప్పుడు పిలుపు మనకు వచ్చిద్దో మనకు తెలియదు. లేదా ఇక్కడికి ఎక్కిరమ్మని ప్రభు ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. ఆయన ఎక్కిరమ్మన్నప్పుడు మనం ఎక్కెళ్లాల్సిందే. పద్మాసు దీవిలో ఉన్నటువంటి యోహాను ఆయన ఎక్కిరమ్మనంగానే ఆ దీవిలో నుండి ఎక్కెళ్ళిపోయిన అనుభవం చూస్తున్నాం. అర్థమైందండి? భౌతికంగా శరీరం కాదు, ఆత్మానుసారంగా ఎక్కడికి ఎక్కెళ్ళాడు? ప్రభు ఎక్కమన్న చోటకి, ప్రభు ఎక్కిరమ్మన్న చోటకి ఎక్కెళ్ళాడు. ఈరోజు నా జీవితాలు ఆయన ఎక్కిరమ్మన్న స్థానానికి మనం ఎక్కాలి. అలా ఎక్కాలంటే మనలో ఉన్న బలహీనతలు పోవాలి. దోషముల, రహస్య పాపముల, ఇంకా వాట్ ఎవర్ మేబీ ఎక్సెట్రా, ఏవేవైతే మన జీవితాల్లో ఉన్నాయో అవన్నీ పోవాలి. అవి పోతేనే ఆయన దగ్గరకు నువ్వు ఎక్కి రాగలుగుతావు. అవి పోతేనే బల దగ్గరికి నువ్వు రాగలుగుతావు. అవి పోతేనే ఈ బలలో ప్రవేశించిన నీవు, బలలో పాల్గొన్న నీవు ప్రభు వల్ల పాల్గొంటున్న ద్వారా ఒక మెట్టు ఎదగలుగుతావు. అర్థమవుతుందండి? అవి పోకపోతే ఏ మెట్టు ఎదగలేవు. ఎక్కడ వేసిన గొంగల పురుగు అక్కడే ఉంటాయి. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, తినివేసిన పంటను మరలా ఇస్తాను అన్నాడు. ఏమంటున్నాడు? చీడ పురుగులు, పసర పురుగులు, గొంగర పురుగులు, ఇంకా చెప్పాకక్క, చీడ పురుగులు, పసర పురుగులు, గొంగర పురుగులు తినివేసి, యోవేలు గ్రంథం రాయబడింది, తినివేసిన పంటను మరలా ఇస్తానన్నాడు. ఈరోజు మన జీవితంలో ఏవైతే ఆత్మానుసారంగా శత్రువు తినివేస్తూ వచ్చిందో, ప్రార్థన చేసుకోకుండానా, దేవునితో సావాసం లేకుండానా, దేవుని మందిరానికి సరైన సమయానికి రాకోకుండానా, లేదా బలలో సరైన విధంలో పాల్గొనుకోకుండానా, దేవుని వాక్యాన్ని సరైన విధంలో వినుకోకుండానా, దేవుని వాక్యం హృదయంలో ఉండకోకుండానా, ఏదైతే శత్రువు తినివేసిందో దాన్ని మరలా దేవుడు ప్రభు సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. అలా ప్రభు సమకూర్చి తినివేసిన పంటను అంతటిని నీకు ఇవ్వాలంటే, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడో కూడా చెబుతా. నువ్వు ఎక్కిపోయే సమయం ఆసన్నమైంది. ఎక్కి రమ్మంటున్నాడు, ఎక్కిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నల్లారా తిరిగి రమ్మి అంటున్నాడు. ఆల్రెడీ నీ పాపాలు మన్నైపోయినాయి, వాటిని తీసివేశాడు. తిరిగి రమ్మంటున్నటువంటి సమయం తిరిగి రాబోతుంది. తిరిగి రమ్మనే సమయము, ఎక్కి రమ్మనే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో తిరిగి వెళ్ళేది కానీ, ఎక్కి వెళ్ళేది కానీ, సమయంలో ఆయన పిలిచినప్పుడు ఎక్కెళ్ళిపోవాల్సింది, ఒక మెట్టు ఎక్కాల్సిందే. అలా ఎక్కకోకుండా అడ్డగించేవి మనలో ఉండే లోపాలు. వాటిని సరి చేసుకుని మనం ఒక మెట్టు ఎక్కడం కొరకై దేవుని ప్రజలైన మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేసి సరిచేసి ఒక ఆత్మానుసారంగా ఒక మెట్టు మనల్ని ఎదిగించినట్లు, దైవికమైన క్రమంలో ఒక మెట్టు మనం ఎదిగినట్లు ప్రభు మనకి
సహాయం చేయాలి. అలా సహాయం చేయాలంటే మన జీవితాలు ఎక్కడే ఒప్పుకోవాలి. రహస్య పాపాలు, దోషములు, అపరాధం ఏవైతే ఉండేవో వాటిని ఒప్పుకున్న వారమే. అతిక్రమం దాచిపెట్టిన వారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు కనికరాన్ని పొందుతారు. మనం ఈరోజు కనికరాన్ని పొందుకొని తినివేసిన పంట, ప్రార్థన చేయలేకపోతున్నావా, వాక్యం చదువుకోలేకపోతున్నావా, దేవునితో సావాసం ఉండలేకపోతున్నావా, సమయానికి మందిరానికి రాలేకపోతున్నావా, వాక్యం సరిగా వినలేకపోతున్నావా, ఏవైతే నీలో శత్రువు తినేసిన పంట ఉందో దాన్ని తిరిగిస్తాడు దేవుడు. సరి చేసుకుంటే చాలు. అలా తిరిగి ఇవ్వటం కొరకు ఈ దేహం మన కొరకు విరగొట్టబడి నలగొట్టబడింది. ఈ దేహంలో పాల్గొనే మనం ఈరోజు ఈ బలలో పాల్గొనడం ద్వారా ఒక మెట్టి ఎక్కాలి. ఆయన ఎక్కమన్న స్థానానికి ఎక్కడం కొరకై ఈరోజు బలలో పాల్గొంటున్నామంటే ఆయన ఎక్కమన్న స్థానానికి ఎక్కడం కొరకు, అలా సరి చేసుకుని బలలో పాల్గొనడం కొరకై ప్రభు మనందరికీ ఎల్షద్దే ప్రార్థన మందిరంలో సహాయం చేయను గాక. ఆమేన్. అట్లా మౌనం ఉందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. దిక్కులు చూసే సమయం అసలే కాదు. ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు బలలో పాల్గొనే సమయం ఎంతో విలువైంది. ఈ విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. దయచేసి ఎవరు అటు ఇటు చూడకోకుండా, కళ్ళు తెరవకోకుండా మౌనంగా హృదయంలో సరి చేసుకుందాం. ప్రభు పిలుస్తున్నాడు, ఎక్కి రమ్మంటున్నాడు, నల్లారా తిరిగి రమ్మంటున్నాడు. మనం తిరిగి వెళ్ళే స్థానం కానీ ఆయన ఎక్కమన్న ప్రదేశానికి మనం ఎక్కే స్థితిలో మనం లేకపోతే ఆ ఎక్కే స్థితి లేకపోవడానికి గల కారణం, తిరిగి వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏవైతే బలహీనతలు ఉన్నాయో, దేవుని ముఖ కాంతిలో అడ్డుగా ఉన్న బలహీనత, రహస్య పాపాలు సరి చేసుకుని ప్రభా నేనే తప్పు చేశాను క్షమించండి, ఈ బలహీనత ఈ పొరపాటు నాలో ఉండి క్షమించండి ప్రభాని సరి చేసుకుని మౌనంగా మన హృదయంలో సరి చేసుకుంటూ బలలో పాల్గొందాం. ప్రభు మనకి శ్రేష్టకరమైన విధానంలో బలలో పాల్గొనడం వరకు సాయం చేయను గాక. ఆమేన్.